మిమ్మల్ని బెస్ట్ ఆఫీసర్‌గా చూసారు. మీ పనితనం చూసారు. ఒక ఆర్టిఫిషియల్‌గా కాకుండా హృదయంతో పనిచేస్తారన్నారు. ఈ ఈ ఎమ్మెల్సీ వరకెట్లొచ్చింది? ఆ రోజు నాకు మీకుండేనా నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్? ఎమ్మెల్సీ వస్తదని నాకు తెలియదు. అసలు అంటే సన్నివేశం మీ చెప్తాను ఏమైనా మీకు. ఇంట్రెస్ట్‌ని ఎప్పుడన్నా నేను తెలియజేసారా? చెప్తాను మీకు. నీకు సిస్టమ్ చెప్తాను మీకు. ఎట్లా జరిగిందో చెప్తాను. హ్మ్. ఆ రోజు సీఎం గారు ఫామ్ హౌస్‌లో ఉన్నారు. ఫోన్ చేసి వెంకట్రామ్ ఎక్కడున్నావని అడిగారు 1 డే బిఫోర్. హ్మ్. సో నేను ఈ జిల్లాలో ఉన్నానన్నాడు. వెంకట్రామ్ రేపు మధ్యాహ్నం ఫామ్ హౌస్‌కి రా కలిసి లంచ్ చేద్దామన్నారు. అంటే సార్ కూడా మాకు ఎమ్మెల్యేనే కదా. సీఎం అయినా కూడా మాకు ఎమ్మెల్యే సార్. నియోజకవర్గం నుంచి డెవలప్మెంట్ వర్క్స్ అడుగుతుంటారు. లంచ్ చేస్తున్నాం. లంచ్ చేసే క్రమంలో నువ్వు ఎంత సర్వీస్ ఉంది వెంకట్రామ్ అని అడిగారు. నాకు తెలియదు అప్పటి వరకు. అంటే నాకు ఇంకొక 1.5 years ఉంది సార్ అన్నాను. సరే వెంకట్రామ్ నువ్వు ఇటు సైడ్ వచ్చేసేయి. కలెక్టర్గా బాగా పనిచేసావు. నువ్వు ఇటు సైడ్ వచ్చేసి పార్టీకి ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం అయ్యి ఇంకా యూ కెన్ వర్క్ మోర్, యూ కెన్ డూ మోర్. నీలాంటి వాళ్ళు నాకు ఇంకా నా 4 hands కావాలి. ఐ కెన్ డూ మచ్ బెటర్ దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్. యూ స్ట్రెంగ్తెన్ మై హ్యాండ్స్ అన్నప్పుడు అప్పుడు నిర్ణయం చేసుకున్నాక ఆ లంచ్ అయ్యేలోపే చీఫ్ సెక్రటరీ ఫోన్ చేసి రిజైన్ చేస్తాడు, రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి ప్రొసీజర్ ప్రకారంగా, వాట్ ఎవర్ రూల్స్ ఆర్ దేర్ ఆ రూల్స్ ప్రకారంగా యాక్సెప్ట్ చేయండి అని చెప్పారు. చెప్పి నన్ను ఆ రోజు నేను మాట్లాడాను, తెల్లారి రిజైన్ చేశాను, మరుసటి రోజు ఎమ్మెల్సీ చేశాను. ఇదంతా శరవేగంగా నేను ఊహించని పరిణామం అది. సో ఒక ముఖ్యమంత్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పిలిచి రిజైన్ చేసి నువ్వు ఎమ్మెల్సీగా కావాలనే అదృష్టం ఎంతమంది ఆఫీసర్లకు వస్తుంది? మిరాకిలే. అంటే అది అదృష్టం, భగవంతుడు ఇచ్చిన అదృష్టం. సారుకు నా మీద ఉన్న నమ్మకం, నా మీద నేను పని చేస్తానని, నా పనితనం నచ్చి తను క్షేత్రస్థాయి ఇందులో ఆఫీసర్. ఒక లైన్ కూడా ఉంటది. అంటే మిమ్మల్ని అంటే ఈ అవసరం ఉంది. నువ్వు ఇటు లైన్‌కి వచ్చేసేయి. మీరు రిజిగ్నేషన్ ఇవ్వండి అని చెప్పారు. కానీ ఏ ఒక్క క్షణమైన మైండ్‌లో అంటే చాలామంది అంటారు. ఏదో మాట అంటారు గానీ దాని తర్వాత నా లైఫ్ ఏంటి అనేది అంటే మీకు ఇటు నుంచి ఒకసారిగా ఇటు లైన్‌లోకి మీరు రావాలి జంప్. డిఫరెంట్ రోల్ కంప్లీట్‌గా. సో ఏదైనా కూడా ప్రజలతో మమేకమయ్యేదే కానీ పొలిటికల్ అండ్ గవర్నమెంట్ సర్వెంట్ డిఫరెంట్ పోతారు. అనిపించలేదా? బానే అంటే పెద్ద ఆయన అంటున్నాడు కానీ తర్వాత ఏంటి అనేది మీ మైండ్‌లో ఏదో ఒక అంటే నాకు మై లైఫ్ ఈజ్ డిఫరెంట్ లైఫ్. చెప్పాలంటే కొద్దిగా ఆఫీసర్లు నేను భిన్నంగా ఉంటుంది నాకు. బేసికల్గా ఏంటంటే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు ఇవి కాదు, ఈ ఆఫీసర్ కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అటెండ్ అయ్యాను, వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు అటెండ్ అయ్యాను, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కూడా ఆల్ ఆఫీసర్స్ మీటింగ్స్ నేను చాలా అటెండ్ అయ్యాను. ఎక్కడైనా కూడా కంపల్సరీ నేను మాట్లాడేది. చిన్న హోదాలు ఉంటే కూడా సీనియర్ ఆఫీసర్ని పక్కన పెట్టి నేను మాట్లాడేది. ఓకే. సో ఓన్లీ స్ట్రెంగ్త్ ఈజ్ నా ఫీల్డ్ కనెక్ట్. కరెక్ట్గా ప్రజలకు ఏం కావాలి అనే దానిలో భగవంతుడు నాకు గిఫ్ట్ ఇచ్చిండు. ఐ కెన్ ఇమీడియట్లీ కనెక్ట్ విత్ ద పీపుల్ అండ్ ఐ కెన్ ఇమీడియట్లీ అడ్రస్ దేర్ ప్రాబ్లమ్స్. నాకు ఒక సెకండ్స్లో నేను అర్థం చేసుకోగలుగుతా. ఈ టైం వేస్ట్ కాదు నా దగ్గర. సో టక్కన ఈ పని ఏ విధంగా చేయగలుగుతాము, వేర్ ఐ కెన్ కనెక్ట్ విత్ అని చెప్పి టక్కన కనెక్ట్ కావడము. ఇంకోటి నా నేచర్ ఫాస్ట్. నాకు ఒకటే బిలీఫ్, ఎవరన్నా వచ్చి పని అడిగితే అయితే ఖచ్చితంగా చెయ్యు. ఫస్ట్ యూ షుడ్ బి కాంపిటెంట్ ఎనఫ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఆస్కింగ్. మనకు ఫస్ట్ ఓపిక కావాలి. ఓపికగా ఆ సమస్య మనం వినాలి ఫస్ట్. వింటే అర్థం చేసుకుంటే యూ కెన్ ఆన్సర్ ఇట్ అండ్ సాల్వ్ ఇట్. నాకు అన్నీ తెలుసు అనే ప్రభుత్వం మనం వినకుండానే సగం మంది మన దగ్గర నుంచి అసంతృప్తిగా వెళ్ళిపోతారు. ఆఫీసర్కి ఉన్న లక్షణం ఏంటి? ఫస్ట్ వినాలి. నీకే అంత తెలుసు అనుకుంటే ఏం చేయలేము మనం అక్కడ. సో నాకున్న అలవాటు ఏంటంటే ఖచ్చితంగా అన్నీ వింటాను. విని ఖచ్చితంగా ఆయనకు అప్పటిదప్పుడే చెప్పేస్తాను, ఎస్ మీ బాబు నీ పని అయిపోతుంది, కాకపోతే ఇది కొంత సమయం పడుతుంది, లేకుంటే తక్షణమే చేస్తా. అప్పుడే చేయగలిగిన పని అయితే నువ్వు అన్నం తినరాపో, ఒక అర్ధగంట ఉండు, నీకు ఆర్డర్ ఇచ్చి పంపిస్తా. ఎందుకంటే కలెక్టర్ దగ్గరికి వచ్చినాక రెండే విషయాలు ఉండాలి. బికాజ్ హైయెస్ట్ లెవెల్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఐదర్ యూ సే డూ, ఐదర్ యూ డూ ఆర్ సే యూ కాంట్ డూ ఇట్, బట్ డోంట్ బ్లఫ్ దెమ్. మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ, మల్లన్న సాగర్ 17,500 ఎకరాలు దాని విస్తీర్ణం. అంటే వాటర్ స్ప్రెడ్ ఏరియా. సుమారుగా ఒక 8 మేజర్ గ్రామ పంచాయతీలు, కొన్ని హ్యామ్లెట్స్ అన్నీ కలిపితే దాదాపు 11-12 గ్రామాలు ఖాళీ చేసినాం. 17,500 ఎకరాల భూసేకరణలో
భూసేకరణ చేసే క్రమంలో మనం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఏంటంటే కేంద్ర చట్టం వల్ల మనం డబ్బులు ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం రైతులకు బేస్ ప్రైస్తోని. సో దానికి స్పెషల్ అమెండ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించి పార్లమెంట్ ఆమోదం పొంది రాష్ట్రపతి ముద్ర చేసుకొని గెజిట్ పబ్లికేషన్ చేసుకొని మనం తెచ్చుకున్నాం. దాని క్రమంగా మనం భూసేకరణ అక్వైర్ చేసాం. ఆ అక్విజిషన్లో ఒకటే ఆలోచన, భూసేకరణ చేసిన రోజు అంటే 2015లో స్టార్ట్ చేశాం. ఆ రోజు తెలంగాణ అప్పుడే పుట్టిన బిడ్డ తెలంగాణ. అప్పుడు మన దగ్గర భూముల ధరలు చాలా అధోగతి పట్టి ఉన్నాయి. అంటే 3 లక్షలకు, 2.5 లక్షలకు, 4 లక్షలకు దొరుకుతుండే భూమి. ఆ రోజులలో ముఖ్యమంత్రి గారు, అప్పుడున్న జిల్లా మంత్రి గారు నన్ను పిలిచారు. అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక మీటింగ్ అయింది. హరీష్ రావు సార్ కూడా, మీకు తెలుసు హరీష్ రావు సార్ ఎంత మంచిగా కనెక్ట్ అవుతాడు ప్రజలకు. ఆయన ఎవ్రీ డే హౌ హీ గెట్స్ కనెక్టెడ్ విత్ ద పీపుల్. సో వారు కలిసి కలెక్టర్గా నన్ను పిలిచి మాట్లాడినప్పుడు, జాయింట్ కలెక్టర్గా వారు ఒకటే చెప్పారు, మనం ఏదైతే పరిహారం ఇస్తూ ఉన్నామో ఆ పరిహారానికి ఎకరానికి ఎకరం కొనుక్కునే విధంగా మనం ఫిక్స్ చేయమని అడిగారు నన్ను. ఓకే, ఒక ఎకరం తీసుకుంటే వాళ్ళకు 2 ఎకరాలు కొనుక్కునే మళ్ళీ ఎకరం కొనుక్కునేట్టుగా ఖచ్చితంగా ఎకరం కొనుక్కోవాలి, ఇంకా ఆ విధంగా ఫిక్స్ చేయమన్నారు. తర్వాత అప్పుడు మంత్రి హరీష్ రావు గారు నేను కలిసి అన్ని గ్రామాల రైతులు, ముంపు గ్రామాల రైతులతో డిసైడ్ చేసి సమ్మతిగా కుల పెద్దలు గ్రామస్తులందరినీ కూర్చుండబెట్టుకొని రేట్స్ ఫిక్సప్ చేసి ఫాస్ట్గా అక్వైర్ చేశాం. సో 17,000 ఎకరాలలో, 17,500 ఎకరాలలో 15,000 ఎకరాలు ఒక 5 to 6 monthsలో అక్వైర్ చేశాం. నైట్ అండ్ కఠోర శ్రమ చేశాం, తెల్లారిదాకా పనిచేసాం. అప్పుడు అందరికి కూడా భూమి వచ్చింది. అప్పుడు 6 లక్షలు అందరు, అంటే 80% కొన్నారు. సో ఇది ఒక తెలంగాణలో కాదు, దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా ఏమైందంటే, ఒక కుటుంబానికి డబ్బు వచ్చినప్పుడు కొంత భూమి ఉంటేనేమో కాపాడుకుంటారు, భూమి లేనప్పుడు కొంత అప్పు ఉంటుంది, లేకుంటే పిల్లలు మోటార్ సైకిల్ కావాలంటారు, లేకుంటే బిడ్డ. సో అట్లా ఏమైందంటే 80% ఆఫ్ దెమ్ మంచిగా కొనుక్కున్నారు, ఇవాళ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఒక 20% ఆఫ్ దెమ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగా లేక, అత్యవసర అవసరాలు ఉండి, ఏదైనా అప్పులు ఉంటే డబ్బులు కట్టేటప్పటికి ఇవి కొనుక్కోలేకపోయినారు. ఈ క్రమం వాళ్ళకు కూడా ప్లాట్ అక్కడిక్కడ కొన్నారు, ప్లాట్ వాల్యూస్ కూడా ఇవాళ చాలా పెరిగినాయి. కానీ పొలిటికల్గా తప్పకుండా ప్రతి ఊళ్ళో కొంత కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, కొంత వేరే పార్టీ వాళ్ళు ఉంటారు, కొంత బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు. ఆబ్వియస్లీ రాజకీయంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద కుట్ర చేసింది, ప్రాజెక్ట్ నిర్మాణం అడ్డుకుంది, హైకోర్టులో కేసులు వేశారు, విపరీతమైన కేసులు వేశారు. సో వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, కాంగ్రెస్ పార్టీలో పదవిలు అనుభవించే వ్యక్తులను, గతంలో ప్రజాప్రతినిధులను పిలిపించుకొని, స్టేట్ నాయకులు పిలిపించుకొని, మీరు భూమి ఇవ్వకండి, లీగల్ బ్యాటిల్ చేద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వకీళ్ళని పెట్టి, అడ్వకేట్స్ని పెట్టి, కంపల్సరీ మేము కన్సెంట్ ఇవ్వకండి, అంటే ఒప్పందం చేసుకోకండి, కోర్టులోకి వెళ్దామన్నారు. సో వాళ్ళని కోర్టుకు పంపించాం. పంపిస్తే వాళ్ళు కూడా ఒక సంవత్సరం పోరాటం తర్వాత 5,000 ఎకరాలలో మలన సాగు ప్రదేశంలో 58 ఎకరాలు, అంటే 158 acres, 158 acres మాత్రమే కంపల్సరీ అవార్డు. ఇదంతా కన్సెంట్, హ్యాపీగా వాళ్ళు ఒప్పుకున్నారు, ఒప్పందం సంతకాలు. 158 ఎకరాలు మాత్రం 51 ఫ్యామిలీస్, 51 ఫ్యామిలీస్ ఎవ్వి కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు. సో దాదాపుగా 17,000 ఎకరాలలో 5,000 పైచిలుకు రైతుల కుటుంబాలలో 51 కుటుంబాలు మాత్రమే వ్యతిరేకించినాయి. సో వాళ్ళు ఇవాళ పెద్ద గొంతుకలై మాట్లాడతాను తప్పితే మీకు ఇక్కడ మన నిదర్శనం అంటే వాళ్ళకి అమౌంట్ ఇచ్చిరా, కోర్టులో డిపాజిట్ చేస్తాం కదా, చట్ట ప్రకారంగా మనం వాళ్ళు తీసుకోరు కాబట్టి కోర్టులో డిపాజిట్ చేస్తాం. సో ఏంటి అది మరి స్టేటస్? కోర్టు నుంచి వచ్చేసింది డబ్బు, వాళ్ళకు వచ్చింది, కానీ కంపల్సరీ యాక్ట్లో చేస్తాం. అంటే ఇప్పుడు మనకు స్టేట్ యాక్ట్, సెంట్రల్ యాక్ట్ ఉంటుంది. ఆ రోజు మనం స్టేట్కి స్పెషల్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చుకున్నాం, భూసేకరణ చట్టం. దానిలో కన్సెంట్ ఇచ్చిన వాళ్ళకు మంచి కంపెన్సేషన్ ఇచ్చి. ఇప్పుడు మిగతా ఇప్పుడు ఎంతమంది కుటుంబాలు ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు 17,000 పైచిలుక ఎంత? మొత్తం 18,000 ఓట్లు. 18,000 అందరికీ ఒకే టైప్ ఆఫ్, అందరికీ ఎందుకు హెచ్చు తగ్గులు వచ్చినాయి, దాంట్లో పార్షాలిటీస్ చూపించారు? అదే కదా చెప్పేది మీకు. 2 విషయాలు ఇక్కడ. భూసేకరణలో మేము చేసిన పద్ధతి ఏంటంటే, గ్రామాలకు వెళ్ళి గ్రామ చావల్లో కూర్చుండి చెక్స్ ఇచ్చాం రైతులకు, ఓపెన్. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి, పారదర్శకత ఉండాలి అనేది మా యాంగిల్ అక్కడ.
సో ప్యాకేజ్ ఎప్పుడైతే ఇవ్వాల్సి వస్తుందో, ప్యాకేజ్ అంటే రీహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇస్తాం. సో చట్టంలో ఏముంటుందంటే 3 సంవత్సరాల వరకు అక్కడ అంటే ఈ షుడ్ బి ఏ రెసిడెంట్ ఆఫ్ ద విలేజ్ వాళ్ళకు ప్యాకేజ్ వస్తుంది. మిగతా వాళ్ళకు ప్యాకేజ్ రాదు అక్కడ.